ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని రతన్ మోహిని దాది అహ్మదాబాద్ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 101 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారని రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహాన్ని తీసుకురానున్నట్లు బ్రహ్మకుమారీలు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయన్నారు. దాది రతన్ మోహిని అసలు పేరు లక్ష్మి. ప్రస్తుత పాకిస్తాన్లోని హైదరాబాద్లో 1925లో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే బ్రహ్మకుమారిల్లో చేరి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. దేశ విభజన సమయంలో రాజస్థాన్కు వచ్చారు. ఆమె పలు సందర్భాల్లో మొత్తం 70,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బ్రహ్మకుమారిల శిక్షణ కేంద్ర నిర్వాహకురాలిగా దేశవ్యాప్తంగా ఉన్న 4,600 కేంద్రాల్లో సుమారు 46,000 మంది బ్రహ్మకుమారీలను తీర్చిదిద్దారు. రతన్ మోహిని దాది మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ ఆధ్యాత్మికతకు తీరని లోటని వ్యాఖ్యానించారు.